హలో హాయ్ నమస్తే, నేను మీ ప్రమోద్ గిరేలా. ఈ వారం ఏంటంటే మామ బ్రో లాస్ట్ వీక్ కంటిన్యూషన్ మామ బ్రో. ఈ వీడియో వచ్చేసి ఎవరైనా ఛానల్కి కొత్తగా వచ్చింటే ఒకసారి మన ఛానల్కి వెళ్ళిపోయింది మామ బ్రో. ఇప్పుడు మీరు చూస్తున్న రీక్యాప్ అంతా మనకి ఫుల్ వీడియో ఉంటుంది, మీరు ఖచ్చితంగా వెళ్ళి చూడండి. ఈ వీడియో ఏంటంటే నెక్స్ట్ దానికి అంటే లాస్ట్ వీక్కి కంటిన్యూషన్ మామ బ్రో. నెక్స్ట్ వీడియో ఇది, మీరందరూ తప్పకుండా చూడండి. ఆ అమ్మ ఏమి అయితే సర్ప్రైజులు ఇచ్చిందో, ఆ తర్వాత ఏం చేసామో మీరు అన్నీ చూడండి. ఆ తర్వాత ఆ అమ్మ ఏం తీసుకొచ్చింది, నేను ఎందుకు అలా అయ్యాను అనేది మీరు ఈ వీడియో చూడండి మామ బ్రో. ఇంక వీడియోలోకి వచ్చేసేయండి. చేతి నిండా గులాబ్ జాములు ఉన్నాయి, ఈ పక్క తిరగండి రా. అసలు అక్కడ ఏంటి అని చూస్తే ఆ కేక్ లో నా ఫేస్ ఉంది మామ బ్రో. డ్రాయర్ కి మొత్తం అందుకుంది. భయపడికి ఫోటో తీయండి. అరే ఇక్కడ ఉందంట కత్తి, చూడండి. కత్తిదిగో. ఏది ఇదే ఇదే కదా కట్ చేసింది. రెండో కత్తి ఉందంట. ఇదిగో అక్కడ ఉన్న కేక్ కట్ చేయాలంటే, అదే నా ఫేస్ ఉంది కదా, ఆ కేక్ కట్ చేయాలంటే ఇంకో కత్తి ఉందంట. అది వీళ్ళు ఎక్కడో పెట్టారు, దాని గురించి ఇప్పుడు డిస్కషన్. ఏంటి బాబు ఏదో అన్నావు, మళ్ళీ అని ఒకసారి. ఏమో అదే కనపడలేదు, తెప్పించాను. ఏమైంది మరి? కాశ్మీర్ పంపించాను రా. స్పెషల్ గిఫ్ట్ వచ్చిందిరా. స్పెషల్ ఏం కాదు, ఇప్పుడు మామూలు గిఫ్ట్ పోయాలంటే సామాన్లు బాగుండాలన్నా. ముందే తీసుకుంటే సామాన్ బాగుండాలన్నా. ఇటు సైడ్ అటు సైడ్. ఆంటీ ముఖ్యం పెట్టుకోవచ్చు, చెవులు పెట్టుకోవచ్చు. వాడికే 2 సైడ్స్ పెట్టుకోవచ్చు. అటు కావాలంటే బంగారం కొంటే తిట్టమన్నావుగా, ఇంకేమైనా కొంటే తిడతావని చెప్పి బంగారం కొన్నా. మా అమ్మ బయటికి నవ్వుతున్నా ఎంత బాధపడతా చెప్పిందో నాకు అర్థమవుతుందిరా ఆ మాట. రా కమ్మలు పెట్టిందిగా, అవి కూడా తీసుకొని వెళ్ళి పెట్టుకుందుదా, రా రా. నేను అక్కడ అంత బాధపడతానని నా ఫ్రెండ్స్ అను అమ్మ చూడండి, ఆ గిఫ్ట్ చూడండి మామ బ్రో. వాళ్ళు ఏమిస్తున్నారు, అండర్వేర్ జాకీ గడ్రాయరు గిఫ్ట్గా ఇస్తున్నారు. చూడండి, అసలు వీళ్ళు నా బాధని పోగొట్టడానికి చేస్తున్న ప్రయత్నాలు అయితే మాత్రం నేనేమి చెప్పలేను మామ బ్రో. వీళ్ళకి థ్యాంక్ యూ కన్నా ఇంకా ఎక్కువే చెప్పచ్చు.
ఈ సంవత్సరం నుంచి అవి వాడే అవసరం రాకుండా భయ్యా తోడు ప్యాస్ డాలో ఇప్పుడు ఇది పెట్టాను అందరికి చేసాడు అన్నా ఏదో నోటిఫికేషన్ అన్నా హ్యామ్స్టర్ అంటే ఏదో హామ్స్టర్ నాకెందుకు విష్ చేస్తారా? అది ట్విట్టర్ రా, ఎక్స్ అంటే. ఏమో ఎక్స్ ఏమో ఎక్స్ 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 ఒక ఎక్స్ లేదు నా డబుల్ ఎక్స్ ఉంది. గులాబ్ జామ్ కావుతుంది పెట్టానా ఎవరికి నీకు కాదు వీళ్ళకి కాదు మైసూర్ పాకు అందరికి గులాబ్ జామేనా ఆల్మోస్ట్ రుచ్చగా డైట్ అన్నాడు స్పాల్ అన్నాడు రుచ్చగా కోసుకొని కాదు నీకు పెట్టాను నాకొద్దు నమ్మేసాడులేరా రండ్రా మీ సామాన్లు ఎన్ని ఉన్నాయి మీ సామాన్లు ఎన్ని పకోడా ఎవరు పట్టుకున్నారు చూడు बोले उसको भैया थोड़ा प्याज डालो प्रमोद अग्रवाला थोड़ा प्याज डालो రవి అన్న పాత్ర తీసుకున్నాడు. అదే నేను లేనని వాళ్ళు తీసుకున్నారు రా మామూలుగా తీలే ఒకటి ఆ కుక్కర్లలో తీయాలి ఓకే ఎంటీఆర్ కిందకు రా మనం స్పాన్సర్స్ ఎవరు అడిగింది ఎవరు అడగలేదా అంతలేదు నేను అసలు ఇవ్వను అదిగో మన ఎస్తున్నాడు నేను శశాంక్ సాయి గారు కేక్ నువ్వేంద్రా బా వెనకాల వేసాడు దెబ్బ కేక్ షేప్ ఒకటి దెబ్బ వెనకాల వేసాడు ముందే వేసింది కదా ముందంతా తలుపు తారక నాకు ఎక్కువే డన్ కేక్ ఒకసారి చెప్పచ్చు కదా ప్లీజ్ మామకు అన్ని వెళ్ళకపోతే అదిగోండి దీపుగాడు సిల్వర్ రింగ్ ఇచ్చాడు చూడండి, చాలా బాగుంది. థ్యాంక్ యూ రా దీపు. పట్టుకో అదిగోండి దీరు మామ చూడండి నాకు కీ చైన్ ఇచ్చాడు. అందులో ఆ కీ చైన్లో నా ఫొటోస్ అటు ఇటు ఉన్నాయి. థ్యాంక్ యూ దీరు, థ్యాంక్ యూ రా దీరు మామ, థ్యాంక్ యూ. అదిగోండి నాకు చిన్నప్పటి నుంచి బాగా ఇష్టమైన గులాబ్ జామ్ అమ్మ పెడుతుంది. ఆ ఎక్స్ప్రెషన్ ఎందుకు పెట్టానంటే గులాబ్ జామ్ చాలా వేడిగా ఉంది, అంటే పాకం వేడిగా ఉంది కదా అందుకని ఉంది. ఆ తర్వాత అమ్మని గట్టిగా హక్ చేసుకున్నాను, ఎందుకంటే బరువైన గుండెతో ఉన్నాను మా బ్రో, అందుకని హక్ చేసుకున్నాను. ఇంకా హక్ చేసుకొని ఇక్కడ వచ్చిన అందరికీ ఎక్కడంటే అందరూ ఎక్కడెక్కడుండే అందరూ ఒక్కసారి నా బర్త్డేకి ఉండాలని చెప్పి అందరూ వచ్చారు మామ బ్రో. మీ అందరికీ చాలా చాలా అంటే చాలా థ్యాంక్ యూ మామ బ్రో.
ఇంకా అలాగే ఇదో చూడండి మా షర్లాక్ గాడి కూడా ఒరే అన్న నాకు కూడా కేక్ రా అంటే వాడికి కూడా పెడుతున్నాను మామ బ్రో. ఇంకా మీరు అందరూ వచ్చినందుకు మీకు చాలా థ్యాంక్ యూ అమ్మ. నీకు లవ్ యూ లవ్ యూ లవ్ యూ సో మచ్ లవ్ యూ అంతే. ఇంకా ఉదయాన్నే లేచి రెడీ అయ్యి అమ్మ దగ్గర బ్లెస్సింగ్ తీసుకొని, అంటే అమ్మ నాకు బర్త్డే రోజులో నాకు ఉదయం నుంచి రాత్రి మళ్ళీ 12 అయ్యేదాకా ఇంకా హ్యాపీ బర్త్డే చెప్తానే ఉంటుంది. ఇంకా నాకు వర్క్ ఉండేసరికి అందరికీ ఒక పోస్ట్ పెట్టాను ఇన్స్టాలో అను మామూలుగా వాట్సాప్లో రిప్లై ఇవ్వలేకపోతున్నానని. అందుకని అందరికీ పోస్ట్ పెట్టేసి ఆ తర్వాత ఇంకా నేను వర్క్లో కూర్చున్నాను. నేను వర్క్లో కూర్చుంటే చూడండి అమ్మ పిల్లలు వీళ్ళందరూ కలిసి ఇప్పుడు నా కోసం వంట చేస్తారు మామ బ్రో. అదిగో చూడండి నేను వర్క్ చేస్తున్నాను, వీళ్ళందరూ ఇప్పుడు నా కోసం వంట చేస్తారు మామ బ్రో. మీరు చూడండి వద్దనగా చూడండి, ఎవరైనా పీలర్తో తీస్తారు పైన తొక్కుని, వీడు మాత్రం కత్తితో తీస్తున్నాడు. ఎందుకంటే వాడికి ఇంకా అలా వస్తుందంట. వాడు కట్ చేస్తుంటే చూడండి మా అమ్మ ఏం చేస్తుందో. వీడు వరుణ్ గాడు ఎలా తీస్తున్నాడో వీడియో నేను పక్క పట్టించుకోలేదు. కానీ ఇక్కడ మాత్రం వీళ్ళు, నేను అక్కడ వర్క్ చేసుకుంటే వాళ్ళ వైపు చూడట్లేదు, కానీ ఇక్కడ మాత్రం వీళ్ళు చాలా ఫన్ అయితే చాలా ఫన్ చేశారు మామ బ్రో. మీరు చూడండి ఏమేం చేస్తున్నారు. హైలో పెట్టేస్తా. సిమ్లో పెట్టాను. అంటే తొక్కు తీయటం అలా అని మాకు తెలియదు, అందుకని వద్దను నేర్పిస్తున్నాను అనమాట. అదిగో బాబీ గారు ఉండి మామ అట్లా కాదు మామ అని చెప్పి తీసి వాడు చూడండి తింటున్నాడు. అసలు ఏమి చేస్తున్నారో వీళ్ళైతే నాకైతే అర్థం కాలేదు. నేనైతే ఇటు నుంచి వర్క్ చేసుకుంటా ఉన్నా, చిన్నగా అయితే ఆఖరికి అయితే కంప్లీట్ చేశాడు మామ బ్రో కత్తితోనే మొత్తం తీసి. అమ్మ అక్కడ పప్పు వేసేసింది, కానీ ఇక్కడ మాత్రం వద్దను ఆ ఇంకో మోడికాయ తీసుకొని దాని మీద యుద్ధం మాత్రం ఆపట్లేదు మామ బ్రో. మీరు చూడండి వాడు రుద్దుతూనే ఉన్నాడు, తీస్తూనే ఉన్నాడు. ఆ తర్వాత వరుణ్ గాడు ఏం చేస్తాడు. అదిగోండి అమ్మ పిల్లలు అందరు కలిసి ఇంకా నా కోసం వాళ్ళు కూడా నాన్ వెజ్ తినకుండా, అంటే శుక్రవారం నేను నాన్ వెజ్ తిన్నని వాళ్ళు కూడా నాన్ వెజ్ తినకుండా నా కోసం వంట చేసి పెట్టారు మామ బ్రో. ఏంటంటే క్యాప్సికమ్ ఫ్రై, మ్యాంగో పులిహార, టమోటా పప్పు, పాయసం అన్నీ చేసి పెట్టారు మామ బ్రో. వీళ్ళు మాత్రం చాలా అంటే చాలా బాగా చేసి పెట్టారు. నాకైతే చాలా సంతోషం అనిపించింది. అమ్మకి వీళ్ళకి అందరికీ చాలా చాలా థ్యాంక్ యూ మామ బ్రో. ఇంకా నేను తింటాను, మీరు కూడా నాతో పాటు వచ్చేయండి. బర్త్డే రోజు కూడా ఆఫీస్ వాళ్ళు సెలవు ఇవ్వకపోయా సరే, అందుకని ఇంకా మేమేమో పిల్లలకి బిర్యానీ తెప్పిద్దాం అనుకున్నా. అల్లుళ్ళు తమ్ముళ్ళు అందరూ వచ్చారు కదా, వాళ్ళందరికి బిర్యానీ తెప్పించేద్దాము. ఈరోజు మనం ఎట్లా ఫాస్టింగ్ కదా అనుకుంటే కాదు, నేను మామతో తినాలి అని వాళ్ళు చెప్పేటప్పటికి ఇదిగో మ్యాంగో పులిహార, మామిడికాయ పప్పు తినేసాడు పులిహార అప్పుడే. ఏం పర్లేదు, తిన్నాడు. మేము కూడా హెల్ప్ చేస్తాము అక్క చెయ్యి అని చెప్పంటే చేశాను. ఏమనుకుంటున్నా మర్చిపోయా ఇందాక సరే ముందు ముద్ద అయితే అయిపోక పెట్టేసి టేస్ట్ చూడు ఒకసారి మామిడికాయ పులిహార ఎలా ఉందో. మొత్తం అంతా కిషోర్ ఉన్నాడు చేసేటప్పుడు మా ఇంటికి. కిషోర్ అంటే ఇప్పుడు మీ లంచ్ వెనకాల మళ్ళీ చూపిస్తాను. వాడు వరుణ్ గాడు నా సాగరంగా మాటల్లో మర్చిపోయి రెండోసారి మొత్తం మింగినా తెలియదు. ఏం పులిహారా? మామిడికాయ పులిహార. అదే అందుకేనా అంత బాగుంది. బాగుంది మా చాలా బాగుంది. నా అట్లనే స్వీట్ తినమ్మా. స్వీటా సరే, కానీ స్వీట్ చాలా రేరు, కానీ అది బాక్షా అయ్యేసరికి అల్లూరి స్వీట్ కదా అని తీసుకొచ్చా బర్త్డే అని. మనకు ఫేమస్ కదా ఇక్కడ. ఓకేనా? ఓకే అమ్మా.
ఓకే ఆ కోసం రే అల్లుళ్ళు తమ్ముళ్ళు బాగుమతి అందరికి థ్యాంక్ యూ. నా కోసం అందరు కలిసి చేసి వంటలు ఇచ్చినందుకు. నాకు వర్క్ టెన్షన్ లో ఉన్నా, ఏ టెన్షన్ లో ఉన్నా, ఇందాక చూస్తా ఉన్నారు కదా, ఉన్నా కానీ మన వాళ్ళు బాగా చేశారండి. బాగా తిన్నాము. అదేంటి ఏం చెప్పాలి, వర్క్ టెన్షన్ లో అసలు ఏం గుర్తు రావట్లేదు. అసలు పొద్దున్నుంచి పుట్టినరోజు అనే సంగతి గుర్తు లేకుండా పరిగెడతానే ఉన్నా లేచిన కాడి నుంచి. ఇప్పటికి అయింది మామ బ్రో ఫ్రీ, నేను ఫ్రీ అయ్యాను. టైం 5 అవుతుంది కానీ పిల్లలందరూ నా కోసం, అమ్మ కూడా అందరూ ఆగిపోయి నా కోసం ఉన్నారు. అదిగో ఇంకా ఇదో మా వాడిని ఇందని తీస్తాడు, వాడిని కూడా వాడిని చూపిద్దాం. ఇందా నుంచి వీడియోలు ఉన్నదా, వాడిని చూపిద్దాం. ఇదిగో ఇందా నుంచి స్క్రీన్ వెనకాల ఉంది వీడియో అనమాట. వీడియో వేసినాడు, ఇదో వీడియో కలవేస్తున్నాడు. జిమ్ వయసు ఇదో అమ్మ ఒక మాట చెప్పిద్దంట చూడండి. అది కాదు, వీళ్ళంతా ఎవరు అనుకుంటున్నా, జన సైనికులు. పవన్ కళ్యాణ్కి ఎలాగో ఈ సైనికులు నీకు అలాగా. నువ్వు ఎప్పుడు నువ్వేం చేస్తే అది చేయడానికి, నువ్వు వీడు ఏం చెప్తే అది చేయడానికి రెడీగా ఉంటారు వాళ్ళు. అది అదే అది అర్ధరాత్ర అపరాత్ర అనేది ఉండదు. నువ్వు ఒక్క కాకేస్తే వచ్చేస్తారు అట్లా. హ్యాపీ బర్త్డే కన్నయ్య. కాలిపోతుంది కాలుతుందిమ్మా. ఓకే బో నిజంగా. ఓకే ఓకే మామూలు మీరందరూ కూడా నా బర్త్డేకి వచ్చినందుకు మీ అందరికి చాలా థ్యాంక్ యూ. వీళ్ళందరూ వచ్చినందుకు వీళ్ళకి చాలా చాలా థ్యాంక్ యూ. ఓకే అయితే ఇంక నేను వెళ్ళొస్తాను. బాయ్ బాయ్.